హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్స్ డే 12. ఈరోజు ఒక టేక్అవే ఆర్డర్ వచ్చిందండి. కస్టమర్కి ఒకటి ఆలూ టిక్కీ బర్గర్ అండ్ ఒకటి చికెన్ బర్గర్ కావాలన్నారు. రెండు క్లాసిక్వి. 2 బర్గర్ కోసం 2 బన్స్ తీసుకొని అవి హాఫ్గా డివైడ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అవి ఇలా బటర్లో ఫ్రై చేస్తున్నాము. బన్స్ని బటర్లో ఫ్రై చేయడం వల్ల బన్స్ అనేది సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి. అండ్ మనకి ఫ్లేవర్లో కూడా బటర్ ఫ్లేవర్ వస్తుంది బన్స్ బర్గర్ తినేటప్పుడు. సో అందుకని బటర్లో ఇలా ఫ్రై చేస్తాము. ఇలా బటర్లో బన్స్ని నీట్గా ప్రెస్ చేస్తూ 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేస్తాము. బన్స్ మంచిగా ఫ్రై అయ్యి ఒక మంచి బ్రౌనిష్ కలర్ వచ్చాక అవి తీసి పక్కన పెట్టుకుంటాము. ఈ కస్టమర్ 2 ఆర్డర్స్ ఇచ్చారు కదా అండి, ఒకటి ఆలూ టిక్కీ బర్గర్ అండ్ చికెన్ బర్గర్. సో ఫస్ట్ ఆలూ టిక్కీ బర్గర్ కోసం హోమ్మేడ్ ఆలూ ప్యాటీని ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటాము. అండ్ ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో బటర్ వేసి హోమ్మేడ్ చికెన్ ప్యాటీని కూడా ఫ్రై చేస్తాము. సో ఇలా 2 ప్యాటీస్ని 2 సైడ్స్ ఫ్రై అయ్యేటట్టు ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేస్తాము. కొద్దిసేపు ఫ్రై చేశాక మన ఆలూ ప్యాటీ అనేది కొంచెం బ్రౌనిష్ కలర్లో అయ్యింది. సో తీసి పక్కన పెడతాము. చికెన్ ప్యాటీని కూడా ఇలా బటర్లో మంచిగా ప్రెస్ చేస్తూ ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేస్తే చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చికెన్ ప్యాటీ కూడా ఫ్రై అయ్యాక దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటాము. బర్గర్ కోసం కావాల్సిన బన్స్ అండ్ ప్యాటీస్ రెడీ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్. ఇవి క్లాసిక్ బర్గర్స్ కాబట్టి మేము లెట్యూస్ అండ్ ఆనియన్ ఇస్తాము. సో దానికోసం లెట్యూస్ అండ్ ఆనియన్ ఇక్కడ కట్ చేసుకుంటున్నాము. ఆనియన్ అండ్ లెట్యూస్ ఇలా కట్ చేసుకున్నాక 2 బటర్ షీట్స్ తీసుకొని అందులో బర్గర్ బన్స్ పెట్టి ఫస్ట్ చికెన్ బర్గర్ కోసం ఆ 2 బన్స్ మీద తందూరి మయోనీస్ రబ్ చేస్తాము. ఇలా 2 బన్స్ మీద తందూరి మాయో రబ్ చేసుకొని మనము కట్ చేసుకున్న లెట్యూస్ పెట్టి దాని మీద మనము బటర్లో ఫ్రై చేసుకున్న చికెన్ ప్యాటీ పెడతాము. అండ్ లాస్ట్లో మనం స్లైస్గా కట్ చేసుకున్న ఆనియన్ పెట్టి బర్గర్ని క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ ఆలూ టిక్కీ బర్గర్ కోసం బన్స్ మీద మింట్ మయోనీస్ రబ్ చేస్తాము. అండ్ లెట్యూస్ పెట్టి మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న ఆలూ ప్యాటీ పెట్టి లాస్ట్లో ఆనియన్ స్లైసెస్ పెట్టి బర్గర్ని క్లోజ్ చేస్తాము. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అండి, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 బర్గర్స్ని బటర్ షీట్లో నీట్గా ర్యాప్ చేసి మైక్రో ఓవెన్లో 1 to 2 minutes పెడతాము. మైక్రో ఓవెన్లో బర్గర్స్ కుక్ అయ్యాక బయటికి తీసి ప్యాకేజింగ్ స్టార్ట్ చేస్తాము. ప్యాకింగ్ కోసం ఫస్ట్ ఒక పేపర్ బ్యాగ్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసిన చికెన్ బర్గర్ అండ్ ఆలూ టిక్కీ బర్గర్ పెట్టి అందులో కెచప్స్ అండ్ టిష్యూస్తో పేపర్ బ్యాగ్ని క్లోజ్ చేస్తాము. లాస్ట్లో బిల్ కూడా పేపర్ బ్యాగ్కి పిన్ చేసి థ్యాంక్ యూ నోట్ స్టిక్ చేసి ప్యాకింగ్ని కంప్లీట్ చేస్తాము. సో ఇలా మా టేక్అవే కస్టమర్కి ఒకటి చికెన్ బర్గర్ అండ్ ఆలూ టిక్కీ బర్గర్ ప్రిపేర్ చేసి డెలివరీ చేశాము. Thank you so much for watching our video. Bye bye.